ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ప్రాణాలు కాపాడడం కోసం తను చావుకి ఎదురుగా నిలబడి ఆ రౌడీలకు అడ్డం పడి నా ప్రాణాలకి తన ప్రాణాల్ని అడ్డంగా వేయడం చూశాను. అది అందరిలో ఉండే అట్రాక్షన్ కాదు, నిజమైన ప్రేమని అర్థమైంది. ఇప్పటికైనా మా రామలక్ష్మి మనసేంటనేది అర్థం చేసుకున్నారు. మీరు తనని ఇష్టపడుతున్నారు. అంతకంటే రామలక్ష్మికి కావాల్సిందేముంటుంది సార్? ఆద్య, నేను ఇష్టపడ్డం ఏంటి? మరి తన అభిమానాన్ని అర్థం చేసుకొని దగ్గరుండి మరి తనకి సేవలు చేస్తున్నారంటే అది ఇష్టమే కదా సార్? ఇంతకాలం మా రామలక్ష్మి కోరుకుంది కూడా ఆ ఇష్టాన్నే. తనలాగే నువ్వు కూడా పొరపాటు పడుతున్నావు. రామలక్ష్మికి అభిమానం ఉందని ఇప్పుడు కాదు, ఎప్పుడో అర్థమైంది. కాకపోతే ఆ అభిమానం తన అమాయకత్వం వల్ల వచ్చింది అనుకునేవాణ్ణి. కాదు, ప్రాణానికి ప్రాణంగా అభిమానిస్తుందని ఈరోజే తెలిసింది. అభిమానం అర్థమైందంటే తన ప్రేమ మీకు అర్థమైనట్టే కదా సార్? లేదంటే తనని దగ్గరకు కూడా రానివ్వని మీరు తనకింత దగ్గరగా ఉంటూ ఇంత కేర్ తీసుకోరు కదా? నా కోసం గాయపడింది. నేనుండాల్సిన స్థానంలో తనుందన్న జాలితో తనకి దగ్గరగా ఉంటే అది ప్రేమగా కనిపిస్తుందా నీకు? అంటే మీరు తనని ప్రేమించట్లేదా? ఆపదలో కలిగిన అభిమానాన్ని ప్రేమని అపార్థం చేసుకుంటున్నావు. ఎమోషన్లో కలిగే ఫీలింగ్స్ ఆ ఎమోషన్ ఉన్నంత వరకే ఉంటాయి. వాటికి ప్రేమ అని పెద్ద పేర్లు పెట్టకూడదు. మరి నా కళ్ళతో నేను చూసిందంతా అబద్ధమా? అది కేవలం ఫీలింగ్ అని ఎలా అనుకోమంటారు? నటిస్తున్నాను. అది నిజమని నువ్వు నమ్మితే ఎలా? ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి మీరు తన ప్రేమని కాదంటే తన జీవితం నాశనం అయిపోతుంది, ఎగ్జామ్ సరిగ్గా రాయదు, ఫెయిల్ అవుతుంది, తన గోల్ని తను రీచ్ అవ్వలేదు అని, అందుకే నేను తనని ప్రేమిస్తున్నాను అని అబద్ధం చెప్పండి అన్నప్పుడు నాకు నీ మీద చాలా కోపం వచ్చింది. మనుషుల మనసులతో ఇలా ఎలా ఆడుకుంటారు అని నీ విషయంలో చాలా ఫీల్ అయ్యాను. కానీ ఆ రోజు నీ మాటల్లో నా మీద తనకున్న ప్రేమను విన్నాను. నేను ఈరోజు కళ్ళారా చూశాక నేను ప్రేమ లేదని చెప్పలేకపోతున్నాను. అందుకే ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు నటించండి అని నువ్వు చెప్పిన మాటనే ఇప్పుడు నేను కూడా ఫాలో అవుతున్నాను. మీరు చెప్పేది నిజమేనా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదుగా. ఇన్నాళ్ళు నీ అబద్ధాన్నే నిజమని నమ్ముతూ వచ్చింది. తన జీవితం నాశనం కాకూడదని నేను ఆ నమ్మకానికి ప్రాణం పోస్తూ వచ్చాను. అలాంటిది ఇప్పటికిప్పుడు నాకు నీ మీద ప్రేమ లేదు, అంతా అబద్ధం అంటే రామలక్ష్మి ఏమైపోతుంది? అందుకే నేను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాను. ఇది కూడా నేను చేయలేదంటే నువ్వన్నట్టు తన జీవితం నాశనం అయిపోతుంది. ఆవేశంలో తనేమన్నా చేసుకుంది అంటే అందుకు కారణం నేనే అయ్యానని జీవితాంతం బాధపడాలి. అందుకే తన చదువు పూర్తయ్యేంత వరకు నా ప్రేమని నటిస్తాను. అప్పటికి తన మానసిక స్థితి వేరేగా ఉంటుంది, తనకి మెచ్యూరిటీ వస్తుంది, ఏం చెప్పినా అర్థం చేసుకోగలుగుతుంది. అప్పుడు నిజం చెప్తాను. అంటే అప్పటి వరకు మనసులో లేని ప్రేమని నటిస్తూ ఉంటాను. నేను చెప్పే అబద్ధం తన జీవితాన్ని నిలబెడుతుంది కాబట్టి ఈ తప్పుని తప్పనిసరి చెయ్యాలని డిసైడ్ అయ్యాను. మన భర్తల గురించి మనం ఆలోచించినట్టు కాబోయే భర్త గురించి తను కూడా ఆలోచించాలి. మాలాగా ఉపవాసం ఉండి సాయంత్రం కోనేట్లో దీపాలు వదిలే వరకు వ్రతం చెయ్యాలి కదా. అది జరిగే పని కాదులే. తెలియని దాంతో ఎలా చేయిస్తాం? ఆద్యకి తెలియకపోతే ఏంటి, మనం చెప్పి చేయిద్దాం. అమ్మా, మనం చేయించాలనుకున్నా
ఆద్య చెయ్యాలి కదమ్మా. ఉపవాసం ఉండి రాత్రి దీపాలు వదిలేదాకా ఎంత నిష్టగా ఉండాలి? అది ఆద్య వల్ల అయ్యే పనేనా? ఏదో సీను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడని వాడి ఆనందాన్ని కాదనలేక పెళ్లి కొప్పుకున్నాను. కానీ ఎక్కడో విదేశాల్లో పెరిగొచ్చిన దానికి భర్త కోసం ఇలాంటివి చెయ్యాలని ఉంటుందా? ఉన్నా అంత ప్రేమ చూపిస్తుందా? నాకు నమ్మకం లేదులే అమ్మా. అవునవును, సీను మీద ఆద్యకంత ప్రేముందని నాకు నమ్మకం లేదు. శ్రీను కోసం, వాడి క్షేమం కోసం ఆ మాత్రం చేయలేదంటారా? చెయ్యలేదు. ఎందుకు చేయలేదు? ఏంటమ్మా మీరు? ఆద్య ఏం చేస్తుంది, ఏం చేయదు అనేది మీకు మీరే నిర్ణయం చేసుకుంటారా? ఏంటి, ఆద్యకి నా మీద ప్రేమ లేదా? నా కోసం వ్రతాలు పూజలు చేయదా? అయ్యయ్యో, మా మాటలన్నీ వినేసావరా? మేమేదో అనుకుంటాం, వాటి గురించి నువ్వేం పట్టించుకోకు. ఆద్యకి నువ్వంటే చాలా ఇష్టం, కాదు కాదు ప్రాణం. అది మేమందరం నమ్ముతున్నాం. నమ్మే కదా అందరం పెళ్లి కూడా చెయ్యాలనుకున్నాం. నా కోసం మీరే మాట మార్చాల్సిన అవసరం లేదు. మీ మాటలన్నీ నేను విన్నాను. ఆద్య నా కోసం ఏమైనా చేస్తుంది. వాళ్ళ ఉద్దేశం ప్రేమ లేదని కాదురా, ఉందని మనం చెప్పుకోవడం కాదు. మీ అమ్మ, అత్తయ్య వాళ్ళ ప్రేమను ఏమైనా చెప్తున్నారా? వాళ్ళ భర్తల ఆరోగ్యం కోసం, ఆనందం కోసం వ్రతాలు చేసి ఉపవాసాలుండి ఎన్నెన్ని చేస్తున్నారు. మాలాగా భర్తల గురించి ఆలోచించే భార్యలు దొరకాలంటే పెట్టి పుట్టుండాలి అత్తయ్య గారు. అందరూ అలా ఉంటారా ఏంటి? ఆద్య ఉంటుంది. మీకన్నా ఆద్య నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. నా కోసం ఉపవాసం ఉంటుంది, మీతో కలిసి ఆ వ్రతం చేస్తుంది. నీ నమ్మకం నీదిరా, మాకైతే నమ్మకం లేదురా. అంటే తను పెరిగొచ్చిన వాతావరణం అది కదా, అందువల్ల. నువ్వేమైనా అనుకోసేను, ఆద్య నువ్వు చెప్పిందల్లా చేస్తుందనే నమ్మకం మాకైతే లేదు. సరే, ఇప్పుడు ఆద్య ఏం చేయాలి? కార్తీక సోమవారం మీతో కలిసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం కోనేట్లో దీపాలు వదలాలి, అంతే కదా? ఆద్యతో నేను చేయిస్తాను. నా కోసం ఆద్య చేస్తుంది, మీరు చూస్తూ ఉండండి. మాకు కావాల్సింది అదేరా. ఇప్పుడు ఆద్య నీ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో నీకే అర్థమవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.